Sir, floor is yours. థ్యాంక్ యూ స్వామీజీ. మీ యొక్క అందరి ఆదర అభిమానాలు నాకు పుష్కలంగా దక్కాయి. నేను ఎంతో భాగ్యవంతుడిని. ఈ భాగ్యనగర్ నివాసిని నేను. చాలా భాగ్యవంతుడిని నేను. ఎందుకయ్యా భాగ్యవంతుడు అంటే నేను ధ్యానాన్ని నమ్ముకున్నాను, ధ్యానంలో దిగాను. ధ్యానమే నా లక్ష్యం. ప్రతి మనిషి కూడాను 4 చేయాలి. ఒకటేమో ధ్యానం నేర్చుకోవాలి. ప్రతి మనిషి నేర్చుకోవాలి. ధ్యానం అభ్యసించాలి. ధ్యానాన్ని పక్క వాళ్ళకి బోధించాలి. ధ్యానాన్ని ప్రచారం చేయాలి ప్రపంచమంతా. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంటే మనం బాగుంటాం. పరస్పరం. మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటుంది, మన ఇరుగు పొరుగు బాగుంటారు, మన ఇరుగు పొరుగు బాగుంటే మనం బాగుంటాం. దీన్ని సింబయాసిస్ అంటారు. అంటే ఒకరి వల్ల ఒకరికి లాభం. బయాలజీలో సింబయాసిస్ అని ఉంటుంది. ఇద్దరి కలయిక వల్ల ఇద్దరికి లాభం వస్తుంది. అలాగా మనం ధ్యానం చేస్తే పొరుగువాడికి ధ్యానము, పొరుగువాడికి ధ్యానం చేస్తే మనకి లాభం. మనకి మనం లాభం చేసుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఎవోపా చాలా గొప్ప పని చేస్తోంది. ముఖ్యంగా ఎవోపా అంతా కూడాను శాకాహారానికి సంబంధించింది. అందరూ శాకాహారులు. చాలా గొప్ప సంస్థ ఎవోపా. మీరు ఈ కార్యక్రమం చేపట్టారు. అద్భుతమైన విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడాను ధ్యానం నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం అభ్యసించవలసిందే. ప్రతిరోజు నేర్చుకున్నవాడు, ప్రాక్టీస్ చేసినవాడు పక్కవాడికి చెప్పవలసిందే. ఫోన్లలో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి ఎవోపా వాళ్ళు. సో దీస్ ఆర్ ద 4 థింగ్స్: లర్న్ మెడిటేషన్, ప్రాక్టీస్ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్ అండ్ స్ప్రెడ్ మెడిటేషన్. ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానం తెలియదు చాలామందికి. 90% ఎవరికీ తెలియదు. 10% తెలిసేమో, 90% తెలియదు. తెలియక బాధపడుతున్నారు జీవితంలో. నా వల్ల అది కాలేదే, నాకు ఇది రాలేదే అని చెప్పేసి ఏడుస్తూ జీవిస్తున్నారు దుఃఖంతో. ధ్యానం చేస్తే దుఃఖం పోతుంది. దుఃఖం పోవడానికి ఒకటే మార్గం ధ్యానం. బుద్ధుడు దుఃఖం పోగొట్టడం కోసం బయటికి వెళ్ళాడు. తెలుసుకుని వచ్చాడు. ఏం తెలుసుకున్నాడు? ధ్యానం చేసి వచ్చాడు. ధ్యానం గురించి తెలుసుకున్నాడు, ధ్యానం అభ్యాసం చేశాడు, అందరికీ చెప్పడం కోసం వచ్చాడు. ప్రతి ఒక్క మనిషికి ధ్యానానికి పూర్వం దుఃఖమే ఉంటుంది. ధ్యానంలో దిగినప్పుడు ఆ మనిషి ఆ దుఃఖం పోతుంది. ఆ తర్వాత శేష జీవితం అంతా అందరికీ ఆనందాన్ని ఇస్తూ వెళ్తాడు ఆ ధ్యాని, ఆ యోగి. టీచర్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, చీఫ్ మినిస్టర్ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, బస్ డ్రైవర్ అయినా సరే, బస్ కండక్టర్ అయినా సరే, రిక్షా తొక్కేవాడైనా సరే, గృహిణి అయినా సరే, ఎవరైనా సరే అందరూ ధ్యానం నేర్చుకోవాల్సిందే. నేను రాజుని, నాకు ధ్యానం అక్కడైతే చల్లదది. ప్రతి ఒక్కరికి ధ్యానం అవ్వాల్సిందే. ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానాన్ని అభ్యసించాలి ప్రతిరోజు. ధ్యానాన్ని తోటి వాళ్ళకి చెప్పాలి. ధ్యానాన్ని దూర ప్రాంతాలకు ప్రచారం చేయాలి. నాకెవడు చిన్నప్పుడు నాకు ధ్యానం చెప్పలేదు. నేను ఏ ఊర్లో పుట్టానంటే నిజామాబాద్ జిల్లా బోధనలో పుట్టాను. నేను అక్కడ పుట్టి పెరిగాను కానీ నాకెవరికి ధ్యానం చెప్పలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులకు ఎవరికి ధ్యానం తెలియదు. స్కూల్కి వెళ్ళాను, టీచర్లను కలిసాము, ధ్యానం తెలియదు వాళ్ళకి. మళ్ళీ కాలేజీకి వచ్చాను, కాలేజీలో లెక్చరర్స్ కలిసాను, కానీ ధ్యానం తెలియదు ఎవరికి ధ్యానం తెలియదు. గుడికి వెళ్ళాము, పూజారిలో కలుసుకున్నాము, ఆ పూజారికి ధ్యానం తెలియదు. మసీదుకి వెళ్ళాము, అక్కడ ముల్లాని కలిసాము, వాడికి ధ్యానం తెలియదు. ఎవరికి ధ్యానం తెలియదు. ఆ విధంగా నా చిన్నప్పుడంతా గడిచింది. నిజామాబాద్ జిల్లా బోధనలో, ఆ తర్వాత మళ్ళీ సికింద్రాబాద్లో, హైదరాబాద్లో.
నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు ఉద్యోగ రీత్యా అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ధ్యానం పరిచయం అయింది 1976లో. 1976, 77, 78, 70 నేను ధ్యానం అభ్యాసం చేశాను 3 సంవత్సరాలు. ధ్యానం పరిచయం జరిగింది, ధ్యానం అభ్యాసం చేశాను. 79 నుంచి 80 నుంచి ఒక్కొక్కరికి చెప్పడం మొదలుపెట్టాను. ఒకరికి ఇద్దరిని పిలిచి చెప్పడం, నాకు ధ్యానం వచ్చిన ఆయన నువ్వు కూడా ధ్యానం నేర్చుకో అని చెప్పి, నీకు బాగుపడతావు అని చెప్పేసి. 92 వరకు నేను ఉద్యోగం చేశాను కోరమండల్ ఫర్టిలైజర్స్లో. నా ఉద్యోగం చేస్తున్న ఎక్కడికి వెళ్ళినా అందరికీ ధ్యానం చెప్తుండేవాడిని. రైతుల దగ్గరికి వెళ్ళేవాడిని, ఎరువుల కంపెనీ కదా, డీలర్ దగ్గరికి వెళ్ళేవాడిని, వాడికి ధ్యానం చెప్పేవాడిని. 92లో నా ఉద్యోగాన్ని రాజీనామా చేశాను. ఇక దేశం అంతా తిరగాలని చెప్పేసి. నేను తిరగకపోతే ఇంకెవడు చెప్తాడు, ఇంకెవడు తిరుగుతాడు. నేను ప్రపంచానికి చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు. నేను బాగుపడకపోతే ఇంకెవరు బాగుపరుస్తారు. 92లో నా ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. అప్పటి నుంచి కర్నూలు నుంచి మొదలుపెట్టేసి అనంతపురం, తిరుపతి, ధర్మవరం, పీలేరు, పెబ్బేరు అన్ని ఎక్కడెక్కడంటే అక్కడ వెళ్దాం. విశాఖపట్నం, విజయవాడ, తర్వాత పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, పొరుగు దేశాలు వియట్నాం 7 సార్లు వెళ్ళాను వియట్నాంకి, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, యుఏఈ, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ. సో అన్ని ప్రపంచంతో పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని లక్షల మంది మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ ధ్యానం గురించి చెప్తున్నారు ప్రతి ఒక్కరికి. ఈ ప్రపంచం బాగుపడిపోతుంది పూర్తిగా 100కి 100 రూపాయలు. ఎలా బాగుపడుతుంది? ధ్యానం వల్ల. ధ్యానం వల్ల ఏమవుతుందంటే మన చెడు అలవాట్లన్నీ పోతాయి. పేకాడము, తాగుడు, జూదము, మాంసం తినడము, అతి నిద్ర, అతి భోజనం, ఇవన్నీ చెడు అలవాట్లు అన్నీ పోతాయి. అన్నీ భస్మీపట్నం అయిపోతాయి. మనం ఒక శుద్ధమైన వజ్రంలా తయారవుతాం. ధ్యానం వల్ల మనం కడిగిన ముత్యం అవుతాం. ఎవరికి అక్కర్లేదు కడిగిన ముత్యం? కడిగిన ముత్యం అందరికీ కావాల్సిందే. ప్రతి మనిషి కూడా ధ్యానం పూర్వం బొగ్గు, ధ్యానం తర్వాత వజ్రం. సేమ్ కార్బన్ ఒకటే. బొగ్గు కానీ వజ్రం కానీ కార్బన్ ఒకటే. కానీ ధ్యానానికి పూర్వం వాడు బొగ్గు, ధ్యానం తర్వాత వాడు వజ్రం. ధ్యానానికి పూర్వం వాడు నరుడు, ధ్యానం తర్వాత వాడు నారాయణుడు. ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్చుకుని తీరాల్సిందే, లేకపోతే జీవితం బాగుపడదు. సుఖము, ఆనందము, సంతోషం ఉండవు, రోగాలు వస్తాయి. ధ్యానం చేసే వాళ్ళకి రోగాలు దూరం పారిపోతాయి. యోగ కర్మసు కౌశలం అన్నాడు భగవద్గీతలో. అంటే యోగం ద్వారా, అంటే ధ్యాన యోగం ద్వారా చేసే కర్మలో కౌశల్యం వస్తుంది. యూ విల్ బికమ్ ఏ బెటర్ టీచర్, యూ విల్ బికమ్ ఏ బెటర్ స్టూడెంట్, యూ విల్ బికమ్ ఏ బెటర్ కార్పెంటర్, యూ విల్ బికమ్ ఏ బెటర్ చీఫ్ మినిస్టర్, యూ విల్ బికమ్ ఏ బెటర్ ప్రైమ్ మినిస్టర్, యూ విల్ బికమ్ ఏ బెటర్ హౌస్ వైఫ్, బెటర్ డ్రైవర్. వాట్ ఎవర్ యూ డూ, యూ బికమ్ బెటర్. దీన్ని ఏమన్నారంటే భగవద్గీతలో యోగ కర్మసు కౌశలం. యోగం ద్వారా నువ్వు చేసే ప్రతి కర్మలో నువ్వు కౌశల్యం సంపాదిస్తావు, ఎఫిషియన్సీ. వంట చేస్తున్నావు, ధ్యానం చేసే వంట చేయి, నీ వంట చాలా బాగుంటుంది. నువ్వు వడ్డించు, ధ్యానం చేసి వడ్డించు, నీ వడ్డం చూసి అందరూ ముడిసిపోతుంటారు. ఏ పని చేసినా ధ్యానం తర్వాత చేయాలి. పొద్దున్నే లేవంగానే ఫస్ట్ ధ్యానం చేయాలి, రాత్రి పడుకోమందు ధ్యానం చేయాలి, మధ్యలో ఎప్పుడెప్పుడు సమయం అవుతుందో అప్పుడంతా కళ్ళు మూసుకుని కూర్చోవాలి, ధ్యానం చేయాలి. ఈ భారతదేశంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ధ్యానం అంటే వాడు సన్యాసులు చేసుకుంటారు, సంసార్లు కాదని చెప్పేసి. అది పెద్ద అపోహ. ధ్యానం అంటే హిమాలయాలకు వెళ్ళాలని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ ఇంట్లో కూర్చొని నువ్వు ధ్యానం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ధ్యానము? శ్వాస మీద ధ్యాస, అది సూత్రం. బీయింగ్ విత్ యువర్ నార్మల్ న్యాచురల్ బ్రెత్, మై డియర్ ఫ్రెండ్స్.
నీ సహజమైన సాధారణమైన సరళమైన శ్వాసతో నువ్వు కూడి ఉండాలి. ఒక మనిషి ఏం చేస్తాడంటే మిగతా అందరితో కూడి ఉంటాడు, తన శ్వాసతో తను కూడి ఉండడు, తనతో తాను ఉండడు, తనతో తాను మిత్రత్వం చేయడు. వచ్చిన గొడవ అది. పక్కింటి వాళ్ళతో మిత్రత్వం చేస్తాడు, జంతువులతో మిత్రత్వం చేస్తాడు, కుక్కతో పిల్లితో, కానీ తనతో తాను మిత్రం చేయడు. తనతో తన మిత్రత్వం పేరే ధ్యానము. నీతో నువ్వు ఉండడమే ధ్యానము. నీతో నువ్వు కలవడమే ధ్యానము. నీతో నువ్వు కలిసి ఉంటేనే నీ శరీరానికి ఆరోగ్యము, నీ మనసుకు సంతోషము, నీ బుద్ధికి వికాసము, నీ ఆత్మకు అనుభవము. 4 ఉన్నాయి. ప్రతి మనిషి ఒక శరీరము, ఒక మనస్సు, ఒక బుద్ధి, ఒక ఆత్మ. ప్రతి మనిషి. ఈ శరీరము మనస్సు మీద ఆధారపడింది, మనసు బుద్ధి మీద ఆధారపడింది, బుద్ధి ఆత్మ మీద ఆధారపడింది. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ 4 ఉన్నాయి మనకి. 4 ఉన్నాయని తెలియదు ఎవరికి. ధ్యానం చేసే వాళ్ళకే తెలుస్తుంది 4 అని. లేదా వాడికి నీ యొక్క శరీరమే అనుకుంటాడు. వాడు జంతువులా వ్యవహరిస్తున్నాడు. తాను కేవలం శరీరం అనుకుని జంతువులా ఉన్నాడు. వాడు మానవుడిగా లేడు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ 4 ఉన్నాయి. ఆత్మ ఎప్పటికే ఉండేది. ఆత్మ పక్కన నుంచి పుట్టేదే బుద్ధి. బుద్ధి అనేదే మనసుని నియంత్రిస్తుంది. మనసు అనేదే శరీరానికి ఆలంబనం. ఈ 4 గురించి అనుభవం వస్తుంది ధ్యానం ద్వారా. తలకాయ నొప్పి తగ్గించి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు పోతాయి ధ్యానం వల్ల. హిమాలయాల్లో ధ్యానం చేస్తూ కొన్ని వేల మంది 1000 సంవత్సరాలు ఉన్నారు ఏం తినకుండా. వాళ్ళకి భోజనమే అక్కర్లేదు. వాళ్ళకి ఈ శరీరానికి భోజనం పెట్టకుండా లక్షల మంది ఉన్నారు. కోట్ల మందికి తెలియదు, కానీ లక్షల మందికి తెలుసు. 1000 మంది ఏమి తినకుండా ఉన్నారు. ధ్యానం చేస్తూ ఉంటారు, ఆ శక్తిని సంపాదించుకుంటారు, కాస్మిక్ ఎనర్జీ. ధ్యానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది. ధ్యాన శాస్త్రంలో 5 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమో కళ్ళు మూసుకోవడము, శ్వాస మీద ధ్యాస పెట్టడం. రెండవది ఏంటంటే చిత్తవృత్తి నిరోధం చేస్తుంది. మైండ్ బికమ్స్ ఎంప్టీ. వెన్ యూ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్, closing your eyes, the mind becomes empty. When your mind becomes empty, ఎప్పుడైతే నీ మనసు శూన్యం అయిపోయిందో, యూ గెట్ కాస్మిక్ ఎనర్జీ. విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తుంది. వాక్యూమ్ క్రియేట్ ఏమవుతుంది? బయట ఎనర్జీ లోపలికి వస్తుంది. సో యూ క్రియేట్ వాక్యూమ్ ఇన్ యువర్ మైండ్. సో హయ్యర్ ఎనర్జీ ఫ్లోస్ ఇన్ టు ద బాడీ. వెన్ యూ క్రియేట్ వాక్యూమ్ ఇన్ ద మైండ్, నో థాట్స్. కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే చిత్తవృత్తి నిరోధం జరిగి విశ్వమయ ప్రాణశక్తి లోపలికి ప్రవహించి నాడీమండలి శుద్ధి జరుగుతుంది. మనకి 7 బాడీస్ ఉన్నాయి. ఫిజికల్ బాడీ, ఎథీరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సూపర్ కాజల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. 7 శరీరాలు ఉన్నాయి మనకి. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఏ స్కూల్లో చెప్తారు, ఏ కాలేజీలో చెప్తారు, ఏ బజార్లో దొరుకుతాయి ఈ జ్ఞానం అంటుందా? ఎక్కడా దొరకదు, ధ్యానంలో దొరుకుతుంది. నాకు ఎలా దొరికింది? నాకు ధ్యానంలో దొరికింది. నాడీ మండలి శుద్ధి జరుగుతుంది అంటే యువర్ ఎథీరిక్ బాడీ గెట్స్ క్లీన్డ్. ఎథీరిక్ బాడీ ఇస్ ద టెంప్లేట్ ఫర్ ద ఫిజికల్ బాడీ. ఆ ఎథీరిక్ బాడీ ధ్యానం లేకపోతే చేసిన చెడు కర్మల వల్ల, మాంసం తినడం వల్ల అది బాగా బ్లాక్ అయిపోయి ఉంటుంది. రోగాలన్నీ వస్తాయి అప్పుడు ఫిజికల్ బాడీలో. ఎథికల్ బాడీ అంతా బ్లాక్ అయిపోతే ఫిజికల్ బాడీ రోగాలు వస్తాయి. ఎథిరిక్ బాడీలోని బ్లాక్స్ని తీసేయాలంటే ధ్యానం చేయాలి. మన కాస్మిక్ ఎనర్జీ రావాలి. మనకి ఫైనల్గా వి బికమ్ ఎన్లైటెండ్, దివ్య చక్షు వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల గ్రామాల్లో అందరు యోగులు ఉన్నారు. ఇప్పుడు పిరమిడ్ యోగులు, పిరమిడ్ ధ్యానులు, పిరమిడ్ మాస్టర్స్.
ఇందాక అబ్బాయి రాజశేఖర్ గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. ఏ గ్రామానికి వెళ్ళినా పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, ధ్యానం చెప్పేవాళ్ళు ఉన్నారు. అంతా ఉచితమే, ఎవరు డబ్బు తీసుకోరు. డబ్బు ఎవరికి అక్కర్లేదు, ఆధ్యాత్మికలకు డబ్బే అక్కర్లేదు. ఆధ్యాత్మికులకు కావాల్సిన సేవ. పక్కవాడు బాగుంటే తాను బాగుంటాడు కనుక పక్కవాడికి ధ్యానం నేర్పిస్తాడు, తాను బాగుంటాడు. తాను ధ్యానం చేస్తే పక్కవాడు బాగుంటాడు కనుక తాను ధ్యానం చేస్తాడు. ప్రతి స్టూడెంట్ కూడాను చక్కగా చదువుకోవాలి, గుణవంతుడు కావాలి, లోపల ఉన్న దోషాలన్నీ పోవాలి, ప్రతిభావంతుడు కావాలి, మహానుభావుడు కావాలి, మహాత్ముడు కావాలి, పరమాత్ముడు కావాలి. అందరూ గాంధీజీలాగా మహాత్ములు కావాలి, అందరూ వేదవ్యాసులాగా పరమాత్ములు కావాలి. అందరూ అంటే అందరూ, ఒక్కడు కూడా మిగలకుండా అందరూ మహాత్ములుగా విరాజిల్లాలి, అందరూ పరమాత్ములుగా విరాజిల్లాలి బాబా. దానికి మార్గం ధ్యానం. ఇప్పుడు ధ్యానం ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. పొద్దున్న చేయొచ్చు, మధ్యాహ్నం, రాత్రి, ఎనీ టైం ఇది బెస్ట్ టైం ఫర్ మెడిటేషన్. ఏ ప్లేస్ మంచిది? ఎనీ ప్లేస్. ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం. అందరూ దయచేసి పాదాలు రెండు క్రాస్ చేసుకోండి, ఎలా కూర్చుంటే అలాగా. చేతులు పెట్టుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. ఒక 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే నీటిలో దిగాలి కదా. లెక్చర్స్ ఇస్తే సరిపోతుందా స్విమ్మింగ్ గురించి? అలాగే ధ్యానం గురించి లెక్చర్స్ ఇస్తే సరిపోదు, ధ్యానం చేయిస్తాడు. ధ్యానంలో దిగాలి మనం. కనుక 20 నిమిషాలు అందరం ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది గొప్ప అవకాశం మీకు ఇవాళ. ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, అందరూ చక్కగా కూర్చున్నాము, మంచి ఆసనం చూసుకుని కూర్చుందాము. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు నాలుగు కూర్చో, మీ ఇష్టం. పాదాలు రెండు క్రాస్ చేసుకోండి అంతే. చేతులు పెట్టుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. నేను ధ్యానం చెప్తుంటాను, లేదా ఏదైనా పాడుతుంటాను, లేదా ఏదైనా ఫ్లూట్ వాయిస్తుంటాను. నేను ఏం చేసినా కూడా మీరు మటుకు కళ్ళు తెరవకూడదు. నేను మళ్ళీ కళ్ళు తెరవచ్చు అని చెప్పేదాకా. స్విమ్మింగ్ ఎలా నేర్చుకుంటాము? నీళ్ళలో దిగి నేర్చుకుంటాం. అలాగే ధ్యానంలో ఎలా నేర్చుకుంటాము? ధ్యానంలో దిగి నేర్చుకుంటాం. ఇట్స్ ఏ ప్రాక్టికల్ సైన్స్. సంగీతం ఎలా నేర్చుకుంటాము? సంగీతం వాయిస్తూ నేర్చుకుంటాం. అంతేగాని వీణని చూస్తే సంగీతం రాదు, నీళ్ళని చూస్తే స్విమ్మింగ్ రాదు, గుడిలో రాముడిని చూస్తే మనకి ధ్యానం రాదు. మనకి శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం వస్తుంది. గుడిలోని రాముడిని, కృష్ణుని చూస్తే ఎవరికి ధ్యానం రాదు. నీళ్ళని చూస్తే ఎవరికి స్విమ్మింగ్ రాదు. ఫుట్బాల్ని చూస్తే ఎవరికి ఫుట్బాల్ రాదు. మనం అందరం ధ్యానంలో దిగుదాం, కళ్ళు రెండు మూసుకుందాం. సరిగ్గా 20 నిమిషాలు. మళ్ళీ మనం ఇలా కలుసుకోవడం జరగదేమో, ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి మనం. మేక్ హే వెల్ ద సన్ షైన్స్. నేర్పించేవాడు ఉన్నప్పుడు నేర్చుకునే తీరాలి మనం. నేర్పించేవాడు లేనప్పుడు లబలవ కొట్టుకుందాం, నాకెవడు దొరకలేదే నేర్పించేవాడు అని చెప్పేసి. కానీ నేర్పించేవాడు ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ మనం ధ్యానం నేర్చుకుందాం. రకరకాల ధ్యాన పద్ధతులే ఉన్నది, ఒకటే ఒక ధ్యాన పద్ధతి, శ్వాస మీద ధ్యాస. చేతులు పెట్టుకుందాము, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాము, కళ్ళు రెండు మూసుకుందాం. ఎవరూ కళ్ళు తెరవద్దు. ఇంకొక 20 నిమిషాలు శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. కాయపటి ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు. లెట్ us be with our normal breath. ఏ మంత్రము లేదు. నోరు మూసేసుకోవాలి, కళ్ళు మూసేసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. బయట నుంచి లోపలికి వస్తున్న శ్వాస, లోపల నుంచి బయటికి పోతున్న శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆ రెండింటితో కూడి ఉందాం. డైరెక్ట్గా ధ్యానంలో మునగాలి మనం. ధ్యానం గురించి తెలుసుకోవాలంటే నీటిలో మునగాలి.
ధ్యానము 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 చేసెదమా ధ్యానము చేసెదము కళ్ళు రెండు మూసి తలపులని త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసెదము కళ్ళు రెండు మూసి తలపులని త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదము ధ్యానము చేసెదము శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే ప్రాణము శ్వాసయ జీవము జీవము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసెదము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసెదము ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న ఆత్మదృష్టి ధ్యానము చేసెదము ఎవరు కళ్ళు తెరవద్దు శ్వాస మీద ధ్యాస మిత్రులారా శ్వాసానుసంధానం నో మంత్రాస్ వాట్స్ ఎవర్ నో రామాస్ నో కృష్ణాస్ మనకి మన శ్వాసపుత్రం కావాలి పవనపుత్రం కావాలి మారుతిపుత్రం కావాలి శ్వాస మీద ధ్యాస మంత్రాలకు చింతకాయలు రాలవు శ్వాస మీద ధ్యాసకు చింతకాయలు రాలుతాయి చింత అంటే దుఃఖము ఆ దుఃఖం అనే కాయ రాలుతుంది దుఃఖరహిత స్థితిలోకి మనం చేరుతాం ఇల్లు అలకగానే పండగ పూర్తి కాలేదు కానీ ఇల్లు అలకతో పండగ ప్రారంభమవుతుంది ఈరోజు ధ్యానం ప్రారంభం చేసినప్పుడు ఇవాళ వెంటనే మీకు అంత ధ్యాన యోగులు కాలేరు 40 రోజులు రోజు ధ్యానం సాధన చేయాలి ధ్యానం నేర్చుకోవాలి ధ్యానం ప్రాక్టీస్ చేయాలి అభ్యాసం చేయాలి 40 రోజులు అప్పుడు ఒక ధ్యానం అవుతారు ఇవాళ ధ్యానం మొదలుపెట్టిన వాడు ఒక 40 రోజులు రోజు ఏకాగ్రతతో అభ్యాసం చేయాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఎవరు కళ్ళు తెరవద్దు హాయిగా కూర్చున్నాము కళ్ళు తెరవకుండా శ్వాస మీద ధ్యాస మిత్రులారా పిల్లవాడైనా పెద్దవాడైనా వృద్ధుడైనా వృద్ధురాలైనా స్త్రీ అయినా పురుషుడైనా ధనవంతుడైనా బికారి అయినా రాజు అయినా ప్రజ అయినా పండితుడైనా పామరుడైనా అందరికీ ఒకటే ధ్యాన మార్గం అమెరికాలో ఉన్నా రష్యాలో ఉన్నా చైనాలో ఉన్నా ఇండోనేషియాలో ఉన్నా అందరికీ ఒకటే ధ్యాన మార్గం కృతయుగంలో ఉన్న కలియుగంలో ఉన్న అందరికీ ఒకటే ధ్యాన మార్గం మిల్కీ వే గ్యాలక్సీలో ఉన్న ఆండ్రోమెడా గ్యాలక్సీలో ఉన్న అందరికీ ఒకటే ధ్యాన మార్గం ఎవరు కళ్ళు తెరవద్దు మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ధ్యానం వల్ల మీ క్వశ్చన్స్ అన్నికి ఆన్సర్ దొరుకుతుంది ధ్యానం వల్ల ధ్యానం ఏవ శరణం వయం మనకి ధ్యానం ఒకటే శరణ్యము ధ్యానం నేర్చుకోవాలి ధ్యానం అభ్యసించాలి ధ్యానం బోధించాలి ధ్యానం ప్రచారం చేయాలి విశ్వవ్యాప్తం చేయాలి అదే భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం దేని గొప్పతనం నదులకా పర్వతాలకా నదులు పర్వతాలు అన్ని చోట్ల ఉన్నాయి భారతదేశం దేని గొప్ప అంటే అహింసకు మరి ధ్యానానికి ఎవరు జంతువులను పక్షులను చేపలను పట్టుకుని చంపకూడదు అహింసలో జీవించాలి తర్వాత ధ్యానంలో జీవించాలి అందరూ యోగులు అయి తీరాలి భగవద్గీతలో ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జున యోగివి కాదు నాయన అన్నాడు
తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మేభ్యశాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున. కనుక ఓ అర్జున యోగివిగా నాయన అన్నాడు. ప్రతి నారాయణుడు ప్రతి నరుడికి ఇచ్చే సందేశమే అది, యోగివిగా నాయన అని చెప్పేసి. ఇంకొక 10 నిమిషాలు ఎవరు ఇక్కడ తెరవద్దు. ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగమో యోగ జీవితమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగమో యోగ జీవితమో ఎంత భాగ్యమో అనపాన సతి అనపాన సతి హంసయా నమో అనపాన సతి హంసయా నమో కర్మక్షాళనమో దివ్య నేత్రమో ఎంత భాగ్యమో మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యము అహింసాతత్వము మైత్రిదాయకము అహింసాతత్వము మైత్రిదాయకము కరుణాధర్మము క్రాంతి క్షేత్రము కరుణాధర్మము క్రాంతి క్షేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యము. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఆఖరి 5 నిమిషంలో శ్వాస మీద ధ్యాసమతులారా, శ్వాసానుసంధానం. నో మంత్రాస్ వాట్స్ ఎవర్, నో రామ, నో కృష్ణ, ఓన్లీ ద బ్రెత్. మనసు శూన్యం చేసుకోవాలి. శూన్యం అయిపోతుంది, అది చక్కగా అయిపోతుంది. కళ్ళు తెరవకుండా కూర్చుంటే, శ్వాస మీద ధ్యాస పెడితే తనంతట తాను ఆ ధ్యాన స్థితి వచ్చేస్తుంది మన దగ్గరికి. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. స్విమ్మింగ్ నేర్చుకున్నట్టు ధ్యానం నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకున్నట్టు ధ్యానం నేర్చుకోవాలి. ఆఖరి 5 నిమిషాలు. ఎవరూ కళ్ళు తెరవరాదు.
ఆఖరి 5 నిమిషాలు ఎవరు ఇక్కడ తెరవరాదు. కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు మూసుకుంటే యోగము. రోగమే కావాలా, యోగమే కావాలా, మీ మీ ఇష్టం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఏది కావాలంటే అదే మీ దగ్గరికి వస్తుంది. రోగం కావాలంటే రోగమే వస్తుంది, యోగం కావాలంటే యోగమే వస్తుంది. మీ ఇష్టం. బీ విత్ యువర్ బ్రెత్. 5 నిమిషాలు. ఆఖరి 3 నిమిషాలు ఎవరు ఇక్కడ తెరవరాదు. బీ విత్ యువర్ బ్రెత్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్ కమ్ వాట్ మే. బీ విత్ యువర్ బ్రెత్. ఆఖరి 2 నిమిషాలు ఎవరు ఇక్కడ తెరవరాదు. నేను కూడా ఒక యోగి కావాలని నిర్ణయించుకొని మీ యోగి అవుతారు. నిర్ణయించుకోకపోతే ఏది రాదు మీ దగ్గరికి. ఆకాశం నుంచి ఏది ఊడిపడదు. మీ సాధన నుంచి అన్ని ఊడిపడతాయి. ఆఖరి 1 నిమిషం. ఓన్లీ 1 minute. Be with your breath. Normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends and masters and gods. We are all gods. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు 2 కాళ్ళ మీద పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 2 చేతుల మీద 2 కాళ్ళ మీద పెట్టుకోవాలి. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు 2 చేతులు తీసేది ఇక్కడ 2 తెరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా శ్రద్ధతో కూర్చున్నారు మీరు అందరూ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. స్వామీజీ, ఐ హ్యావ్ డన్ మై జాబ్.
నాగేశ్వరరావు గారికి నా యొక్క నమస్కారాలు. సార్ వింటున్నాను సార్, ఇప్పుడే బయటకు వచ్చాను. అయ్యా ఇప్పుడే బయటకు వచ్చాను. అద్భుతం, చాలా అద్భుతం. దీనివల్ల లాభాలు కొద్దిగా చెప్పండి, ఎందుకంటే కొంతమందికి తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు. చాలా బిజీ ప్రపంచము. ఎంత బిజీ ప్రపంచం అంటే పని ఉన్నా లేకున్నా బిజీ అయిపోయారు. దీనికోసం ఎందుకు ఇవ్వాలి టైం, దీనివల్ల లాభాలు ఏంటి, కొద్దిగా మా వాళ్ళనికి వస్తే స్ట్రాంగ్ డోసే కావాలి. ధ్యానం వల్ల చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పాను. మన లోపల ఉన్న దోషాలన్నీ బయటికి పోతాయి, మనలో లేని గుణాలన్నీ మనకి వస్తాయి. ఎన్నెన్ని దోషాలు ఉన్నాయో అందరికీ తెలుసు, ఏవే గుణాలు రావాలో అందరికీ తెలుసు. ఈ దోషాలు పోయే మార్గమే, గుణాలు వచ్చే మార్గమే ధ్యానం. ముందరే అన్ని చెప్పున్నాను, చెప్పిన తర్వాత ధ్యానం చేయించాం. అవును, చెప్పారు. సో మిత్రులారా, మీకు ఇప్పుడు చాటింగ్ ఓపెన్ ఉందండి, మీ ప్రశ్నలు నన్ను అడగవచ్చు. నేను మీరు మీ వీడియోలు ఓపెన్ కావు, ఓన్లీ చాటింగ్ ద్వారానే. మీ చాటింగ్ ద్వారా ప్రశ్నలు అడగండి, నేను అడిగి తెలుసుకుంటాను. అందరూ వినొచ్చు. మీరు ఏ ప్రశ్న అయినా చాటింగ్ పెట్టండి, చాటింగ్ లో టైప్ చేయండి, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి విని ఒకసారి చేసి ప్రశ్నలు ఉండకూడదు. అవును, 40 రోజులు చేయాలి ధ్యానం. మోడరేట్ చేస్తాను. ఇది ప్రశ్నలతో సమాధానాలు దొరకవు, ధ్యానం చేస్తే సమాధానాలు దొరుకుతాయి. దయచేసి వీడియో క్వశ్చన్స్ లేవండి, ఓన్లీ చాటింగ్ ఉంటది. చాటింగ్ ద్వారా చేయండి. గురుజీ చిన్న చిన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఒక కొత్త లోకానికి తీసుకెళ్లాలి గురుజీ అన్నారు. 2 పాదాలు క్రాస్ చేయడం ఎందుకు అని ఒకరు అడుగుతున్నారు. హౌ టు ఫోల్డ్ హ్యాండ్స్ ఎందుకు చేయాలని ఒకరు అడుగుతున్నారు. గురుజీ నమస్కార్, కైండ్లీ గివ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆల్సో. నేను ఇస్తానులేండి ఇలాంటి క్వశ్చన్. భోజనం తర్వాత చేయొచ్చా స్వామీజీ, ఎంత సమయం ఉండాలి, భోజనం కంటే ముందు చేయాలా, భోజనం తర్వాత చేయొచ్చా అని ఒకరు క్వశ్చన్ అడిగారు. భోజనం తర్వాత కాస్త సమయం విరామం ఇవ్వాలి. ఎంత సమయం అంటే 1 క్షణం. అర్థమైందా? అర్థమైంది. భోజనం తర్వాత 1 క్షణం ఆగాలి. ఆగుతారా లేదా? అంటే మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు అంతే. అదే మరి. చేతుల్లో 10% ఎనర్జీ ఉంటుంది కనుక చేతుల్లో 2 కలుపుకోవాలి. ఆ ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది. పాదాల్లో 10% ఎనర్జీ ఉంటుంది కనుక పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. ఆ 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. కళ్ళల్లో 80% ఎనర్జీ ఉంటుంది కనుక కళ్ళు తెరిచి చూస్తే 80% ఎనర్జీ బయటికి పోతుంది. బయటికి పోతే మనం నిర్వీర్యం అవుతాం కనుక కళ్ళు 2 మూసుకోవాలి. 80% ఎనర్జీ వచ్చేస్తుంది. చేతులు 2 కలిసి పెట్టుకుంటే 10% ఎనర్జీ వస్తుంది. పాదాలు 2 క్రాస్ చేసుకుంటే మిగతా 10%. ఈ 100% ఎనర్జీ బయటికి పోకుండా మన లోపలే ఉంటుంది. మెడిటేషన్ చేసినప్పుడు విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి గురూజీ, ఏం చేయాలంటున్నారు? అందుకోసమే మెడిటేషన్ చేయాలి. 20 నిమిషాల్లో కూడా నేను కూర్చోలేకపోయాను, వస్తూనే ఉన్నాయి ఆలోచనలు. కూర్చోవద్దు. ఎవడు కూర్చోమన్నాడు మిమ్మల్ని? కూర్చోమని చెప్పామా మేము? మాకేం మాకు వచ్చే లాభం ఏంటి, మీరు వచ్చే నష్టం ఏంటి? మీరు చేయకపోతే మీ ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు, అంతే. ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. ఇంకో ప్రశ్న గురూజీ, సైంటిఫిక్ రీజన్ ఏముంది గురూజీ అంటున్నారు. చెప్పాను కదా బాబా, when your mind becomes empty you get cosmic energy, then all your bad qualities will go away. ఒకళ్ళు చేయరు, ఏది చేయరు, ప్రశ్నలు అడుగుతుంటారు. రామచంద్ర, స్టూడెంట్ లక్షణమే కాదు అది. డౌట్లు వస్తున్నాయి కాబట్టి అడుగుతున్నారు. నేను కొన్ని కట్ చేసి అడుగుతున్నాను. రోజుకి ఎన్నిసార్లు చేయొచ్చు గురూజీ? రోజుకి ఎన్నిసార్లు చాయ్ తాగుతారు? రోజుకి ఎన్నిసార్లు న్యూస్ వింటున్నారు? న్యూస్ ముఖ్యమా, ధ్యానం ముఖ్యమా? ధ్యానమే ముఖ్యం. మరి న్యూస్ వినడం మానేసి ధ్యానం చేయండి. ఎవడెక్కడ రేపు చేశాడు, ఎవడెక్కడ బాంబు వేశాడు మీకు కావాలి ఏంటి? అది చూస్తే మీరు వచ్చిన లాభం ఏంటి? ధ్యానం గురించి వార్తలు వినండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడండి. న్యూస్ చూసే బదులు బాగుపడతారు.
ఇంకేదైనా ప్రశ్న ఉంటే అడగండి. అడిగిన ప్రశ్నలు అడగొద్దు. చాలా వచ్చి అడిగినవి అడుగుతున్నారు, నేను అవి తీసుకోను. ఏదైనా కొత్త రకమైన ప్రశ్నలు అడిగితే నేను గురువుని అడిగి మీకు చెప్తాను. నో వీడియో క్వశ్చన్స్. వీడియో ద్వారా మీరు ఎవరు రాక్కర్లేదు. ఓన్లీ చాటింగే చేయండి. చాటింగ్ ద్వారా తీసుకుంటాం. మేము మాస్టర్ కావచ్చా మీ దగ్గరికి వచ్చి? ఏం చేయాలి దానికి అంటున్నాం. రోజు 3 గంటలు ధ్యానం చేయాలి మాస్టర్ కావడానికి. ఓకే. టెన్నిస్లో మాస్టర్ కావాలంటే ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి సార్, మీరే చెప్పండి. మినిమం 10 గంటలు చేయాలి. 8 నుంచి 10 గంటలు చేయాలి. ఇందులో కూడా అంతే. సంగీతంలో మాస్టర్ కావాలంటే జీవితం ఇవ్వాల్సి వస్తుంది. దానికి జీవితం ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో కూడా అంతే. మరి ఏ ఫీల్డ్లో మాస్టర్ కావాలంటే జీవితం అంతా పెట్టాలి, అక్కడ పణంగా పెట్టాలి. లేకపోతే మాస్టర్ కాలేరు. క్రికెట్లో మాస్టర్స్ ఉన్నారు, సంగీతంలో మాస్టర్స్ ఉన్నారు, డ్యాన్స్లో మాస్టర్స్ ఉన్నారు, స్విమ్మింగ్లో మాస్టర్స్ ఉన్నారు, మెడిటేషన్లో మాస్టర్స్ ఉన్నారు, టీచింగ్లో మాస్టర్స్ ఉన్నారు. మీలాగా మీరు గంటలు గంటలు ప్రాక్టీస్ చేయడం అనేది అంత బాగా చెప్తున్నారు మీరు అందరికీ విద్య. అది మీ యొక్క అభ్యాసం. ఆ క్షేత్రంలో ప్రాక్టీస్. ఆ సమయంలో నాకు అలసట తెలియదు, ఏమీ తెలియదు. అక్కడ చెమటల్లో ఉన్నాయా, వర్షం ఉందా, ఎండ ఉందా, నేను పట్టించుకోను. దాంట్లో లీనమవుతాను కాబట్టి అలాగే 6 గంటలు 8 గంటలు ఒకసారి 63 గంటలు మాట్లాడాను గురుజీ. అదే అవన్నీ పట్టించుకుంటే మీరు మాస్టర్ కాలేరు కదా. అవన్నీ పట్టించుకోకుండా ఉంటేనే మీరు మాస్టర్ అవుతారు. ఏ ఫీల్డ్లో అయినా ఎవరైనా సరే మాస్టర్ కావచ్చు. నీ ఇష్టం, నీ శ్రద్ధ, నీ భక్తి బట్టి, నీ అభ్యాసం బట్టి నువ్వు మాస్టర్ అవుతావు. మాస్టర్ కాదంటే నీకు శ్రద్ధ లేదు, భక్తి లేదనమాట. ఒక క్వశ్చన్ మీరు ఆల్రెడీ చెప్పారు కానీ మళ్ళీ అడుగుతున్నారు. నాకు విపరీతమైన కోపం ఏలంగా తగ్గించుకోవాలి, మెడిటేషన్ తగ్గుతుందా అంటున్నారు. గ్యారెంటీ తగ్గుతుంది. చెప్పాను కదా, దోషాలన్నీ పోతాయి, గుణాలన్నీ వస్తాయని చెప్పేసి. ఆటోమేటిక్ తగ్గిపోతుంది. ఇది 100% టెక్నిక్ అండి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎంతో మంది మెడిటేషన్ ద్వారా వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. సో గురుజీ చెప్పింది 100% ఫాలో కానీ. పత్రి సార్ 100% సైంటిఫిక్ గా మీకు ఎన్నో లక్షల మంది మార్చారు. మీరు కూడా ఇదే రకంగా నేర్చుకుంటే బాగుంటుంది. 20 నిమిషాలు అయింది. ఎలా అయిపోయింది చూడండి, అలా సింపుల్ గా, ఎంత బ్యూటిఫుల్ గా అయిపోయింది చెప్పండి, ఎంత ప్రశాంతంగా అయిపోయింది. భాస్కర్ మాషెట్టి గారు అంటున్నారు, మెడిటేషన్ వల్ల నా లైఫ్ చేంజ్ అయింది, నేను నేర్చుకున్నాను. 7 types ఆఫ్ బాడీస్ అని చెప్పారు కదా, ఇది మేము ఫస్ట్ టైం వింటున్నామని చెప్పారు ఎవరు. 7 బాడీస్, 7 types ఆఫ్ బాడీస్ కాదు. ఫిజికల్ బాడీ, ఎథీరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సూప్రా కాజల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. మీరు థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ చదవండి. ఎన్ని బెసెంటో, లెడ్ బేటరు, బ్లవర్స్కి. ఆ పుస్తకం మీరు చదవరు పిల్లలు. ఏం తెలుస్తుంది చదవకపోతే? ఏమీ తెలియదు, గుండు సున్నా. ఎన్ని ఉన్నాయి ఆధ్యాత్మిక పుస్తకాలు, లక్షల మంది రాశారు, మీరు ఒక్కరికి చదవరే. ఇంతసేపు కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవే తప్ప స్పిరిచువల్ సైన్స్ పుస్తకాలే లేవు మీ దగ్గర. శూన్యం. బుక్ నాలెడ్జ్ ఈజ్ జీరో ఫర్ యూ. ఐ హ్యావ్ రెడ్ మోర్ దెన్ 100,000 books in spiritual science. 1 lakh books I have read, Baba. Okay. There are so many books available. Nobody reads. What kind of educated people are you? మీకు ఏది కావాలో మీకే తెలియదు, మీకు ఎలా కావాలో కూడా మీకు తెలియదు. అలా ఉన్నారు అందరి పరిస్థితి. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించినట్టు ఉంది అంతా ప్రపంచంలో. దొందే. అవును. ఇక్కడ ఒక సుజాత అనే అమ్మ నా యొక్క అనుభవం పంచుకుంటాను అనుకుంటుంది, మనం తీసుకోవచ్చా అండి? నేను అందుకోసమే వింటున్నాను బాబా, అందుకోసమే ఉన్నాను. నాకు అనుభవాలే కావాలి అందరివి. ఓకే అమ్మా సుజాతమ్మ, మీ యొక్క మైక్ అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడండి, మీ యొక్క అనుభవం షేర్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ కొన్ని ప్రశ్నలు అన్ని సేమ్ అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి నేను తీసుకోవట్లేదు. మీరు ముందే చెప్పారు అడిగిన అడుగుతారు అని చెప్పారు, అవి అడుగుతున్నారు. సో సుజాతమ్మ, మీరు యొక్క మైక్ అన్మ్యూట్ అయింది, మాట్లాడండి తల్లి, మాట్లాడమ్మా. నమస్తే సార్. సౌండ్ రావట్లేదమ్మా, కొంచెం దగ్గరకు వచ్చి మీరు మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి తల్లి. ఓకే ఓకే. నమస్తే సార్. నమస్తే.
నమస్తే అండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలా ఫస్ట్ టైం మీతో నేను మాట్లాడుతున్నాను. అసలు మాటలు రావట్లేదండి అసలు చెప్పడానికి కూడా. ఇవన్నీ డైలాగులు వద్దు కానీ పాయింట్కి రండి. కరెక్ట్. ఎస్. మీ అనుభవం షేర్ చేసుకుంటాను కదా, షేర్ ఓకే చేసుకుంటాను. సార్. ఓకే సార్. నాకు కొన్ని రోజుల క్రిందట అంటే ఒక అనుభవం వచ్చిందండి. అంటే వాయిస్ నేను సార్ తల్లి మాకైతే వినిపిస్తుందా సార్? ఇప్పుడు బాగానే ఉంది, చెప్పండి. ఓకే సార్. నేను సార్ తోటి మాట్లాడాలి అని అనుకుంటా ఉంటాను అని ఎప్పుడూ నాకు అవకాశం రాలేదు సార్. నేను ఇంక అట్లాగే మెడిటేషన్ 5 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఒకరోజు నేను మెడిటేషన్ చేసి పడుకున్నాను. పడుకున్నాక తెల్లవారుజామున నాకు ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అయిందండి. సార్ వచ్చారు. సార్ వచ్చి అట్లా కూర్చుని ఏదో వర్క్ చేసుకుంటూ నాతో అంటున్నారు, నీకు 3 డేస్లో నేను ఒక విషయం చెప్తాను అని చెప్పేసి అని చెప్పేసి ఇంక అయిపోయిందండి. కాన్షియస్లోకి వచ్చేసాను. నేను అది లేచాక అనుకున్నాను, ఇట్లా ఇదంతా అవుతుందా ఏంటి అనుకుంటూ నేను కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నా. నమ్మకం అయితే ఉంది కానీ కొంచెం డౌట్ ఉంది లోపల. సరే చూద్దాంలే, 3 డేస్ తర్వాత వస్తా అన్నారు కదా, ఏ మెసేజ్ ఇస్తారు అని అనుకుని 3rd డే నేను మరలా మెడిటేషన్లో కూర్చున్నాను సార్. మెడిటేషన్లో కూర్చుని సార్ నేను సిద్ధంగా ఉన్నాను సార్, మీరు చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి నేను అడిగి నేను మెడిటేషన్ చేసి నేను పడుకున్నాక మరలా ఆ రోజు తెల్లవారుజామున మరలా నాకు ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. వచ్చాక సారు అది వెహికల్ అసలు మనం భూమి మీద చూసి ఉండం సార్. అట్లాంటి వెహికల్ చాలా అంత అద్భుతంగా ఉంది సార్. అది వెహికల్లా లేదు, ఏదో ఒక మనకి రెక్కల గుర్రం అట్లా ఉంటాయి చూడండి సార్, ఆ టైప్లో ఉందన్నమాట. ఆ చైర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సార్ అందులో కూర్చున్నారు. కొద్దిమంది ఎవరో సార్ని కిందకి నెమ్మదిగా దింపుతున్నారు పట్టుకొని. అట్లా దింపుతూ చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దిగుతూ వాళ్ళు తీసుకుని వస్తున్నారు. ఎక్కడో ఉంది సార్ బిల్డింగ్ కూడా. నాకు కరెక్ట్గా నాకు తెలియడం లేదు, కానీ చాలా అద్భుతంగా బయటంతా గార్డెన్ అంత ప్లెజెంట్గా ఉంది సార్. ఆ ఏరియా ఆ వాతావరణం అంతా కూడా. సార్ని తీసుకుని వచ్చారు. సార్ వచ్చాక అక్కడ బయట కారిడార్లోనే బయట కూర్చుని సార్ వర్క్ చేస్తున్నారు. నేను సార్ దగ్గర కింద కూర్చున్నాను. కూర్చున్నాక సారు చూస్తూ ఏంటో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు అని అన్నట్టు నా వైపు చూశారు సార్. అప్పుడు నేను అన్నాను సార్, సార్ ఇంత అలా ఉండి కూడా మీరు ఎలాంటి అలసట నీరసం లేకుండా ఎలా సేవ చేస్తున్నారు సార్ మీరు అని చెప్పేసి నేను అన్నాను సార్. ఆయన అసలు సమాధానం చెప్పకుండా ఆయన చూపులతోటే నాకు ఆన్సర్ ఇచ్చారు సార్. సేవ చేయడానికి ఈ శరీరానికి శక్తి అవసరమా అన్నట్టు నా వైపు చూసి ఆయన అట్లా అందరూ అక్కడ పని చేస్తుంటే ఆయన అట్లా కూర్చొని ఆయన వర్క్ చేసుకుంటున్నారు సార్. మళ్ళీ నేను కాన్షియస్లోకి వచ్చాను సార్. నాకు అప్పుడు అర్థమైంది, ఎందుకంటే నాకు కొంచెం యాక్చువల్గా మెడిటేషన్లోకి నేను హెల్త్ బాగుండకుండానే వచ్చాను సార్. మెడిటేషన్కి వచ్చాక నా ఆరోగ్యం బాగుంది, నా ఫ్యామిలీ పరంగా అన్ని సమస్యలు తీరాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. ఎంతగా హెల్ప్ చేశారు సార్ మీరు. నేను వెజిటేరియన్గా మారిపోయాను సార్. 5 ఇయర్స్ అయింది. నిజంగా చాలా 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 నాకు అప్పుడు అనుకున్నాను, నేను కూడా ఇలా పెట్టుకోకుండా సేవ చేయాలి, ధ్యానాన్ని అందరికీ పంచాలి అని చెప్పేసి అనుకుని నా వరకు నేను చేయగలిగినంత వరకు కూడా చెప్తున్నాను సార్. అంటే ఇప్పుడు ఇళ్లలోనే ఉంటున్నారు సార్ చాలామంది, బయటికి రాలేని క్లాసులకు వెళ్ళలేని పరిస్థితుల్లో చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు సార్. ఇంకా అట్లాంటి వాళ్ళకి నేను ఫోన్ల ద్వారా అదే నేను మెడిటేషన్ వాళ్ళకి అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అందరూ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు సార్. నాకు నాకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సార్. నాకు నిజంగా మర్చిపోలేనండి. ఇలాగా నేను ఇంత వయసు సేవ చేస్తున్నా కూడా సార్. ఏ ఊరు మీది? సార్ నాది, నేను ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడలో ఉంటున్నాను సార్. నా పేరు టేకి సుజాత సార్. ఓకే, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, అద్భుతం. నిజంగా సార్, నిజంగా అంటే నేను బయటికి ఫిజికల్గా ఎలా ఉన్నా కూడా నేనెంత స్టామినాతో నేను వర్క్ చేస్తున్నాను, నీకేమిటి అన్నట్టుగా నాకు ఒక సమాధానం చెప్పారు సార్ మీరు. అట్లా నాకు అనిపించింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. ఇది చెప్పుకోవాలి అని చెప్పేసి నేను పద్మ మేడం కూడా షేర్ చేశానండి. కానీ మీతో నేను పర్సనల్గా మీకు నేను చెప్పాలి అని నాకు ఎప్పటి నుంచో థాట్ ఉందండి నా మైండ్లో. ఈరోజు మాస్టర్స్ ఎట్లాగా నాకు మేనిఫెస్ట్ చేశారండి.
ఆ మాస్టర్స్ అందరికీ, యూనివర్స్కి నేను నిజంగా చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం. గంప గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం మనం ఈ సన్నివేశానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నారాయణరావు గారు ఒకటి షేర్ చేసుకున్నారు సార్ చాటింగ్ లో. స్కిన్ డిసీజ్ 15 ఏళ్ళుగా ఉండేనట, మెడిటేషన్ ప్రాక్టీషనర్ గా స్కిన్ డిసీజ్ జీరో వారు చాటింగ్ లో షేర్ చేసుకున్నారు. వండర్ఫుల్. మాట్లాడడానికి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మీరు మాట్లాడుతుంటే మాట్లాడొచ్చండి. ఇంకో ఇద్దరు ముగ్గురు తీసుకుందాం. గురుజీ అప్పటి నుంచి బెంగళూరు CEO వస్తూ మాట్లాడారు, తర్వాత ఇమ్మీడియట్ మనతో మాట ఎనర్జీ లెవెల్ మనమే చూడొచ్చండి. డైరెక్ట్ గా 6 నుంచి అలా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నారు. ఇది ఆర్డినరీ విషయం కాదు అది. సో మీరు ఎనీబడి వాంట్ టు షేర్? చాలా మంది చేయబడుతున్నారు కానీ మ్యూట్ చేసుకోవట్లేదు, అన్మ్యూట్ చేసుకోవట్లేదు. మరి మీరు మాట్లాడతా అంటే మీతో మాట్లాడిస్తాను, లేదంటే నో ప్రాబ్లం. గురించి మాట్లాడతారు ఇంకా. ఓకే, సో అందరూ కామ్ అయిపోయారు, జీరో అయిపోయారు, ఎవరు మాట్లాడలేదు. ఒక్కరు మాత్రము రొటేరియన్ కృష్ణకుమార్ ఫ్రమ్ పోర్ట్ సిటీ కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు. సార్ దయచేసి మాట్లాడండి కృష్ణకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం స్వామీజీ. లాస్ట్ ఇయర్ నేను చెన్నైలో మీ ఇది అటెండ్ చేశాను, నేరులో మిమ్మల్ని చూశాను. రాధాకృష్ణ గారిని నా ఫ్రెండ్ ఆయన పిలిపించారు. చాలా బాగా ఉండింది మీ ఇది. ఫైనల్ గా మీ ఫ్లూట్ ఇది వచ్చి కన్ను మూసుకొని వింటూ ఉంటే చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా బాగున్నది. ఒక 5 minutes కన్ను మూసుకోమన్నారు. మూసుకుంటే బాగా, తెరుచుకుంటే రోగం, మూసుకుంటే యోగం చెప్పారు. నిజంగానే అది చాలా ఇదిగా ఉంది. మా వైఫ్ కూడా పక్కన ఉంచుకొని కన్ను మూసుకొని వినమ్మా గురుజీది అని చెప్పి ఇది చేసాము. చాలా థ్యాంక్ యూ స్వామి. అప్పుడప్పుడు మా ఈయన పిలుస్తూ ఉంటారు, నేను ఫాలో చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ స్వామి. కంపనా నమస్కారం, బాగున్నారన్నా? నమస్తే. నమస్తే కృష్ణకుమార్ గారు. మనం పాండిచేరి టు చెన్నై మర్చిపోయి ఉంటారు. తెలుసు నాకు. థ్యాంక్ యూ. ఓకే రైట్. భాస్కర్ గారు ప్లీజ్ మాట్లాడండి. మీరు మీ తర్వాత ఇంకొకరిని తీసుకుంటాము. భాస్కర్ గారు ప్లీజ్ స్పీక్ ఆన్. మీకు అన్మ్యూట్ చేయడం రావట్లేదు. ఇది కూడా సార్. ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. తొందరగా మాట్లాడండి. గురువు గారికి ఆత్మపూర్వక నమస్కారం అండి. సార్ నేను ఈ మెడిటేషన్ కి వచ్చి 2 years అవుతుందండి. నాకు మెడిటేషన్ పరిచయం అయ్యి. సో నాకు జరిగిన అనుభవాలు కొన్ని ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటాను సార్. సో నేను మెడిటేషన్ కి వచ్చిన తర్వాత సూర్యాపేటలో శివసాయి పిరమిడ్ ట్రస్ట్ ద్వారా నాకు ఈ యొక్క ధ్యానం పరిచయం అయింది. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత బిఫోర్ అంటే నేను మా ఇంట్లో ఈ మామూలుగా గ్రామ దేవతలు అంటారు కదా సార్, మామూలుగా జనరల్ గా ఉప్పలమ్మ అలాంటి మా ఇంట్లో కూడా ఉంది. ఫస్ట్ ఇయర్ నేను అంటే జీవహింసతో పండుగ చేయడం జరిగింది. సో ధ్యానంకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎలాంటిది లేకుండా నేను కంప్లీట్ గా ఎలాంటి జీవహింస లేకుండా ఫస్ట్ టైం నేను పండుగ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు నేను చేసే వర్క్ లో అంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యాన అనుభవాలు చాలా వచ్చాయండి. అంటే వైబ్రేషన్స్, సో బాడీలో వచ్చినటువంటి చేంజెస్, అంతేకాకుండా మా కాలనీలో కూడా నేను శాకాహార ర్యాలీ కూడా చేపించాను సార్. ట్రస్ట్ వాళ్ళ ద్వారా శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయడము. ఆ తర్వాత పూర్తిగా నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ కూడా శాకాహార ప్రచారం చేస్తున్నాను. సో అదేవిధంగా ధ్యానం నా ఫ్రెండ్ సర్కిల్ అందరు కూడా ధ్యానాన్ని పరిచయం చేస్తున్నాను సార్. కంప్లీట్ గా నా ఆర్గనైజేషన్ లో అంటే నేను వర్క్ చేసే దగ్గర కూడా టోటల్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని పరిచయం చేస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కంపల్సరీ ధ్యానం చేస్తున్నాను సార్. సో థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా బాగుంది బాబు, యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. భాస్కర్ గారు సూర్యాపేట. ఓకే, నెక్స్ట్ రంగా గీత శ్రీధర్మపురి. అమ్మ మాట్లాడండి. ఎవరో సార్ మాట్లాడండి. ఓకే, ఐ కాంట్ హెల్ప్ యూ. మీరు హలో సార్ మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ అబ్బా చాలా ధన్యవాదాలు సార్. నేను అనుకోకుండా ఫేస్బుక్ ఓపెన్ చేశాను, ఈ లైవ్ వచ్చింది, మిమ్మల్ని చూడడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను యాక్చువల్ గా 2 నెలల కిందట చాలా ఇబ్బంది పడతా ఉన్నాను సార్, ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాను. వాస్తవంగా మా ఫ్రెండ్ ఒక నరసింహారెడ్డి అని చెప్పేసి నెల్లూరు డిస్టిక్ కలిగిరి, అతను నాకు సజెస్ట్ చేశాడు, సార్ రమేష్ నువ్వు ఇవన్నీ పోవాలంటే ప్రతిరోజు కొద్దిగా 1 గంట
లేదా నీ వయసు 40 సంవత్సరాలు కాబట్టి ఒక 40 నిమిషాల సేపు ధ్యానం చేయమన్నారు. నేను మా పాప చేస్తా ఉన్నాము. అసలు కోపం నాకు భయంకరంగా ఉండేది సార్. భగవంతుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వచనాల వల్ల నాకు ఆ కోపం పూర్తిగా తగ్గిపోయింది. ఓకే, వెరీ గుడ్. చెప్పండి, ఇంకా చెప్పండి. ఇక్కడ పోయారు సార్, మీరు ఇక్కడ పోయారు ధర్మపురి. మాట్లాడండి. మీరు అది క్లిక్ చేయకండి దయచేసి, ఇక్కడ కంట్రోల్ మా చేతిలో ఉంటుంది. మాట్లాడండి. లేదు సార్, వారు క్లిక్ చేసేసారు. మీరు మళ్ళీ తిరిగి రండి. మాట్లాడండి సార్, ఇప్పుడు కంప్లీట్ చేయండి సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్, చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్. పూర్తిగా కోపం తగ్గిపోయింది. ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. ఏంటంటే, అబ్బా నీ కోపం అంతా ఎటు మాయమైపోయిందని. నన్ను చూసి మా పాప కూడా ఈ రోజు మెడిటేషన్ వచ్చేసింది. నేను నిజంగా చెప్పాలంటే విపరీతమైన నాన్ వెజిటేరియన్ ని. భగవంతుడి వల్ల నాకు ఆ నాన్ వెజ్ కంటే ఈ ధ్యానంలోనే చాలా మంచి ప్రశాంతత, చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. అందుకనే మేము చెప్తూ ఉంటాం ట్రైనింగ్ లో, కోపం వచ్చిందనుకో, అరే నాకు కోపం వచ్చింది, నేను మనిషిని కానంటాడు. కోపం వస్తే వాడే మనిషి కాదు. ఆ విషయం తెలుసుకోకుండా కోపం అనే ప్రపంచంలో బతుకుతా ఉంటారు. దాంతో సాధించేది ఏం లేదు. ఈ ప్రపంచంలో కోపంతో ఎవరు గెలవలేదు, ప్రేమతో ఎవరు ఓడిపోలేదు. కాబట్టి శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్కారం సార్, నేను శ్రీనివాసన్ సార్, గంప గారు మీ స్టూడెంట్ నేను. అండ్ దెన్ యోగా సార్ మా మాస్టర్ దగ్గర కూడా మేము యోగా క్లాస్కి వచ్చున్నాము. చాలా బాగుందండి. ఐ ప్రాక్టీస్ యోగా అండ్ మెడిటేషన్. ఎక్కువ యోగా చేస్తానండి, మెడిటేషన్ చేస్తాను. బట్ మెడిటేషన్ వచ్చి వెన్ వి థింక్ ఆఫ్ ఎక్కువ థాట్స్ మనకు రాకూడదు అని మనం అనుకుంటాం కదా, దానికి వచ్చి వీఆర్ నాట్ ఇన్ పొజిషన్ మోర్ దెన్ 30 minutes చేయలేకపోతున్నాము. దానికి ఎట్లా అంటే మ్యూజిక్ ఆల్సో వీ కెన్ డూ, ఆర్ జస్ట్ ప్లెజెంట్ గా కూర్చొని చేస్తే చాలా. మీ ఇష్టం, మీరు ఎలాంటి అలా చేయండి. ఓకే అండి. సో మంచిదండి, రైట్. మీకు ఆన్సర్ దొరికింది కదా. ఆన్సర్ దొరికిన తర్వాత మీరు ఇంకెవరు ఛాన్స్ ఇవ్వండి. మీకు శ్రీనివాస్ తర్వాత నారాయణరావు గారు, మీ యొక్క షేర్ చేయండి సార్. నారాయణరావు గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. ఫస్ట్ గంపా గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి, ఎందుకంటే అవకాశం మీ ద్వారా వచ్చింది కాబట్టి. రెండోది ఏంటంటే గురువు గారికి నమస్కారం చేసుకుంటున్నాం. 1986లో 2001-2002లో విశాఖపట్నంలో గురుజాడ కళాక్షేత్రంలో గురువు గారి తాలూకా మెడిటేషన్ అనేది ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాను. ఆ రోజు నాకు ఫస్ట్ టైం మెడిటేషన్ కోసం ఒక గురుజాడ కళాక్షేత్రం ఓపెన్ ఆడిటోరియంలో విన్నాము. నాకు ఆ కోపం అనేది తగ్గించుకోవడానికి చాలా టైం పెట్టింది. ఇది ఆ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఇప్పుడు ఒక ప్రత్యేకంగా నేను ఒక కంపెనీలో పనిచేసిన వ్యక్తిని సెపరేట్ గా ఇప్పుడు కంపెనీ పెట్టుకొని రన్ చేస్తాను. ఇప్పుడు ఈ మధ్యనే వివి రమణ గారు విజయవాడ నుంచి కూడా ఆయన కొన్ని క్లాసులు మాకు సార్ కోసం మెడిటేషన్ కోసం ఆయన కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా విన్నాం జూమ్ లైన్ లో. ఇప్పుడు నేను అసలు గురువు గారి కోసం వినటమే కానీ ఈ ఛానల్స్ ద్వారా బుక్స్ ద్వారా తెలుసుకున్న తర్వాత అసలు ఎంత అద్భుతంగా ఉందా ఈ ధ్యానంలో అని చెప్పేసి నేను మా ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల కొన్ని డిసీజెస్ పోయి, గ్యాస్ట్రిక్ ఒకటి, స్కిన్ ఎలర్జీస్ ఒకటి, తర్వాత కోపము, ఒత్తిడి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా తగ్గిపోయాయి. ఇది చాలా అసలు అద్భుతంగా కనబడుతుంది. అసలు ఇన్నాళ్ళు ఏంటంటే రోజుకి 4-5 గంటలు పనిచేస్తే చాలా అలసిపోయేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ అలుపు అనేది కనబడట్లేదు. ప్రత్యేకంగా ఈ విషయంలో మాత్రం భారతదేశానికి ఈ మెడిటేషన్ సంబంధించి అద్భుతమైన ఇంత ఫ్రీగా గురువు గారు అందజేస్తున్నందుకు నిజంగా భారతీయులు, నిజంగా మనుషులు అందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇలాంటి దానం అనేది ఎవరు ప్రత్యేకంగా కృషి చేయట్లా. ఫస్ట్ టైం ఈ గురువు గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని అనేది ప్రజల్లోకి బాగా విస్తృతంగా వెళ్ళటం వల్ల అనేక మంది వ్యాధుల నుంచి నయమయ్యి బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఈ సందర్భంగా గురువు గారికి మీకు పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నారాయణరావు గారు, మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా షేర్ చేశారు. ఇదేనండి మెడిటేషన్ పవర్. అందుకనే ప్రతి ఒక్క ఊరికి తీసుకెళ్తున్నారు గురుజీ. చాలా గొప్పగా ఉందండి. సురేష్ కుమార్ గారు ఫ్రమ్ తమిళనాడు. సురేష్ కుమార్ సార్, తమిళనాడు. సార్ ప్రణామ్ జో గర్భాష నాగేశ్వర్ గారు ఆ ఊరికి వచ్చారు. మేము ద్వారా వాళ్ళకి నమస్కరించి ప్రోగ్రామ్ చేశాము. నిండా సంతోషంగా ఉండింది. మా ఆర్సి మాధవన్ గారు బ్రహ్మిడ్ వాళ్ళు ఫ్యాక్టరీలో పెట్టిండారు. ఆ ఫ్యాక్టరీకి వచ్చారు మన వాళ్ళు. మీది సిగ్నల్ రావట్లేదు సార్, చాలా వీక్ ఉంది సార్, క్షమించండి. మీరు
కొంచెం సిగ్నల్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాట్లాడండి సార్. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఇద్దరు ఉన్నారండి, శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు. దాని తర్వాత మనం ఇంకా గురూజీకి విశ్రాంతి ఇద్దాము. సరిత గారు మీరు మాట్లాడతా అని చెప్పారు. సరిత గారు మాట్లాడండి. అమ్మా సరిత. అమ్మా సరిత. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి తల్లి. మేము ఇక్కడ కర్నూలులో పత్రిస బి రెడ్డి సభబట్టు లోంచ్ చేసి కదా, అక్కడ ఫస్ట్ కలిసాము. మీరు తొందరగా వినిపిస్తుందా సార్ నా వాయిస్? వస్తుందమ్మా, తొందరగా చెప్పండి, స్లో కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు లైన్ లో. మాట్లాడండి తల్లి. సరితమ్మ మాట్లాడండి. హలో, మాట్లాడు తల్లి. ఓకే, సో ఐ కాంట్ హెల్ప్ ఇట్ అవుట్. అమ్మా మీకు వచ్చిన అవకాశము. సో ఇది గురుజీ ఫైనల్ గా ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు తీసుకున్న తర్వాత గురుజీ గారికి విశ్రాంతి ఇద్దాము. అర్తాల శ్రీనివాస్ గారు సార్ మాట్లాడు సార్. అర్తాల శ్రీనివాస్ గారు నమస్కారం అందరికి. మాట్లాడండి సార్. సార్ నా ప్రశ్న ఏంటంటే, జీవి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మన తెలుగులో వచ్చే 2 పదాల మీద ఉండే ఒక పదం ఉంది. ఆ పదం ఏంటి అనేది నా ప్రశ్న. నాకేం అర్థం కాలేదు బాబా. అవసరం లేదు. సౌమ్య కృష్ణ మాట్లాడండి. సౌమ్య కృష్ణ గారు. అమ్మా సౌమ్య కృష్ణ గారు స్పీక్ ఆన్. కృష్ణ తొందరగా మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. తొందరగా. పత్రి సార్కి, బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా నమస్కారాలు. సార్ నా పేరు ఇంద్రాణి, మాది తాడిపత్రి. సో గంప సార్ చాలా చాలా థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. సో మీ క్లాసెస్ కూడా ఎంతో చక్కగా వింటున్నాము. ఆ తరపున నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు చెప్పే ప్రతి దాంట్లో కూడా ఈ మెడిటేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఎంతో చక్కగా, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కి హెల్ప్ అవుతుంది. నేను ఒక స్టూడెంట్ ని, బీటెక్ 3rd year చదువుతున్నాను. 10th క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. సో దానివల్ల ఇప్పుడు క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. అలాగే మెడిటేషన్ చేయడం వల్ల ఎంతో నాకు స్టడీస్ లో హెల్ప్ అయ్యాయి. అలాగే నా థాట్ సిస్టమ్ చేంజ్ అయిపోయింది, బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అయిపోయింది, నేను మాట్లాడే మాటలు చేంజ్ అయ్యాయి. సో ఇలా ఎన్నో రకాలుగా మెడిటేషన్ హెల్ప్ చేస్తూనే ఉంది. అండ్ నా హెల్త్ ఇష్యూస్ కూడా, ఎన్నో హెల్త్ ఇష్యూస్ కేవలం మెడిటేషన్ ద్వారానే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ మెడిటేషన్ అనేది ఎంతో చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా చేస్తూ దాన్ని ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సౌమ్య గారు. డెఫినెట్లీ యువర్ సజెషన్ డెఫినెట్లీ మనం 100% ముందు తీసుకెళ్దాము. సో ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారు, తర్వాత మా ప్రెసిడెంట్ నమశివాయ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్. నమస్కారం సార్. రాజశేఖర్ గారు ప్లీజ్. భత్రేజీ గారు నమస్కారం. మాకు చక్కటి జ్ఞానాన్ని అందజేశారు. చక్కటి జ్ఞానాన్ని అందజేయటమే కాకుండా దాని సాధనలో కూడా మీరు చక్కటి అనుభవాన్ని మాకు ఇచ్చారు. ఇది మేము ఒక 5 సంవత్సరాల నుంచి ఇదే విధానాన్ని ఆచరిస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. మీరు మా ఏరియా హుజూర్నగర్, కోదాడలో కూడా చాలా సార్లు వచ్చి ఉన్నారు. అప్పుడు మీ వేదికలో, మీ సమావేశంలో కూడా పాల్గొని ఉన్నాం. కాబట్టి సాధన సాధ్యతే సర్వం అన్నట్టుగా సాధన చేస్తే అన్ని సాధించవచ్చు. కాబట్టి ఇట్లాంటి జ్ఞానం ఇవ్వడం, జ్ఞాన దానం చేయడం మీలాంటి మహాపురుషులు భూమి మీద మన భారతదేశంలో నడయాడటం వల్లనే ఇలాంటి సాధన, పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ప్రతి గ్రామాల్లో, ప్రతి మనిషి హృదయంలో శ్వాస మీద ధ్యాస పెట్టేటట్టుగా మీరు చేసే సంకల్పం చాలా గొప్పది. అందుకోసమే మిమ్మల్ని చాలా రోజుల నుంచి మన దారా శ్రీనివాస్ సూర్యాపేట గారి నుంచి, ఆనంద్ గారి ద్వారా, మన గంపా గారి ద్వారా ఒక టీం వర్క్ లాగా అందరం కలిసి మిమ్మల్ని లైవ్ లోకి తీసుకురావడానికి చాలా కృషి చేశాం. మీరందరికీ ధన్యవాదాలు గురూజీ. మీరు చేసే సంకల్పానికి మీ అందరం కూడా బాసటగా ఉండి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో మంచి ఆత్మలను తయారు చేయడానికి, శాకాహార జీవన విధానానికి అలవాటు చేయడానికి, సాధన పెంపొందించుకోవడానికి మేమందరం మీ మార్గంలో ఉంటాం గురూజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పత్రిజీ మళ్ళీ ఒకసారి ప్రణామాలు స్వామీజీ మీకు. అయ్యా, సో మీరు తెలుగు వారి మనకి సౌత్ ఇండియాలో, నార్త్ మొత్తం ఓవరాల్ ఇండియాలో, మరి అంతేకాదు ప్రపంచంలో
ఇక్కడ మొదలైన మీ యొక్క సామ్రాజ్యము ప్రపంచమంతా మీరు చుట్టి వస్తున్నారు. ధన్యవాదాలు స్వామి మీకు. సో మీ గురించి చాలా విన్నాము, చదివి ఉన్నాము. నేను కూడా కొంత స్పిరిచువల్ మార్గంలో ఉన్నాను. సో కొన్ని ఎక్స్పీరియన్స్ నేను అనుభవిస్తూ ఉన్నాను. సో ఈ రోజు మీరు ఇక్కడ 2 నిమిషాలు 20 నిమిషాలు నాతో ధ్యానం చేస్తే కూడా చాలా మంచి అనుభవం వచ్చింది. సో తప్పకుండా ఈ రోజు అటెండ్ అయిన వేలాది మందికి మీరు మాకు ఒక గ్రేట్ ఎనర్జీ అండ్ పుష్ మా లైఫ్ లో ఇచ్చారని నేను భావిస్తున్నాను స్వామి. సో మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆశీర్వదించాలి, ఒకసారి అనుగ్రహించాలని కోరుతున్నాం స్వామి. I am always with you whenever you want. Thank you స్వామి. సింపుల్. థ్యాంక్ యూ అండి. సో కైండ్ ఆఫ్ యూ స్వామి. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. సార్ పత్రి సార్, మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా అందరికి మీరు ఏం చేయాలో ఒక 2 నిమిషాలు చెప్తే మేము ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. పత్రి సార్. ఏమీ చేయొద్దు, ఏమీ చేయకుండా కూర్చోడమే ధ్యానం. ఆలోచించొద్దు, ఆలోచనలకి స్వస్తి చెప్పండి. స్వస్తి చెప్పి శ్వాసతో కూడి ఉండండి, అంతే. నో థింకింగ్, డోంట్ థింక్ ఎనీథింగ్ అట్ ఆల్. Just close your eyes and observe everything, and everything you will get. So thank you very much అందరు కూడా మా పత్రి సార్ కి. మై డియర్ ఆనంద్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ మేడ్ ఇట్ పాసిబుల్. రాజశేఖర్ గారు, మా నమ శివాయ ప్రెసిడెంట్ గారు, అందరు చూస్తున్న వాళ్ళందరూ కూడా వేలాది మంది ఫేస్బుక్ లో చూస్తున్నారు. ఒక 10 నిమిషాలు ఇది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, అక్కడ కూడా చూడండి. 9,36,000 మంది ఉన్నారు మా ఛానల్లో. దాంట్లో వాయబో అంత పెద్ద ఛానల్ ఎక్కడి నుంచి వచ్చింది స్వామి మీకు? ఇంపాక్ట్ ఛానల్ గురూజీ, ఇంపాక్ట్ ఛానల్. అవునా? వాయాబా. వాళ్ళందరికీ కూడా పంపిస్తాను ఇప్పుడే. సో మనము మరొకసారి గురూజీ నాన్ స్టాప్ గా 6 నుంచి బిజీ ఉన్నాడు. వాళ్ళ ఎనర్జీ కారణం కూడా అదే, మెడిటేషన్. మనం కూడా డ్రా చేద్దాం, ఆ యొక్క శక్తి మనం కూడా డ్రా చేద్దాం, మనం డెవలప్ చేద్దాం. సో 3 గంటల నుంచి ఉన్నాను, 3 o'clock నుంచి. అది నాకు 6 అని చెప్పారు. ఆనంద్ నేను 6 అనుకున్నాను, కానీ 3 నుంచి ఉన్నారు. కాబట్టి చూడండి ఆ ఎనర్జీ, ఆ ఫేస్ లో అదే కళ, అదే ఆ గ్లో. అదే కారణం ఏంటంటే చేసింది చెప్పడము, చెప్పింది చేయడము, చేసింది విశ్వసించడం, విశ్వసించింది నమ్మడం, నమ్మింది చెప్పడము. అదే ఒక పవర్ఫుల్ టెక్నిక్. కాబట్టి చేసింది చెప్పిన ఆ యొక్క మాట మనకు వస్తుంది. కాబట్టి అదే రకంగా మీరు స్వీకరిస్తే అందరూ కూడా మెడిటేషన్ మార్గంలో ఉండి, మనం ఈ రోజు ఈ గంటన్నర మనతో పాటున్నందుకు మనం పత్రి గారికి ఏం చెల్లించుకుందాం అంటే డబ్బు కాదు. మనం మెడిటేషన్ చేద్దామో, మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాము, మెడిటేషన్ 10 మంది చెప్దాము. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా కూడా లక్షలాది మంది తీసుకెళ్దాము. అవోపా ద్వారా చాలా ఓల్డ్ ఆర్గనైజేషన్, 65 ఏళ్ళ ఓల్డ్ ఆర్గనైజేషన్ అందరు సభ్యుల ద్వారా, మరియు విజయబాబు ఆర్గనైజేషన్ కోదాడ అందరం కూడా తప్పకుండా ముందు తీసుకెళ్దామని మరొకసారి కోరుతూ మీకు మా యొక్క ధన్యవాదాలు గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ పత్రి సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, భారత్ మాతా की जय. जय हिंद. जय हिंद, जय हिंद.